వికారాబాద్ జిల్లా కాగ్నా నది నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. దీనిపై రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కరువైందని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో 3 పర్మిట్లు 6 ట్రిప్పులు అన్న చందంగా కొనసాగుతుంది ఇసుక అక్రమ రవాణా. 10 ట్రాక్టర్లకు మాత్రమే పర్మిట్ ఉన్న సుమారు 20 నుండి 30 ట్రాక్టర్ల పైగా ఇసుకను తరలిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక పర్మిషన్ ఉన్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి అయినా కూడా ఇసుక అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడి చేసేందుకు కూడా వెనకాడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయడం చట్ట విరుద్ధమని తెలిసినా ఇసుకాసురులు మాత్రం ఇవేవి తమకు పట్టవు అన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడుతున్నారు. మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా దీనిపై అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇసుకాసురులు రెచ్చిపోయి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.